1971 తర్వాత భారత్ తొలిసారి యుద్ధ సన్నద్ధతపై మాక్ డ్రిల్స్ చేపట్టింది. సంక్షోభ సమయంలో ఇవి పౌరుల ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడంతో కేంద్ర హోంశాఖ సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా 259 లొకేషన్స్ లో మాక్ డ్రిల్ జరగనున్నాయి. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టడం ఇక్కడ విశేషం. కార్గిల్ యుద్ధం అప్పుడు జరిగిన అవి సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో వీటిని నిర్వహించనున్నారు. 1971లో తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ పశ్చిమ పాకిస్తాన్ తో పోరాడాల్సి రావడంతో దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేశారు. అంతకుముందు 1962-65 యుద్ధాల సమయంలో కూడా నిర్వహించారు. 1971 యుద్ధ సమయంలో తాజ్ మహల్ ను కూడా కేమోఫ్లాజ్ వస్త్రంతో కప్పిపెట్టారు. నాడు ఆగ్రాలోని కేరియా ఎయిర్ బేస్ కూడా పాక్ లక్ష్యాల్లో ఒకటి. ఆ దేశ విమానాలు డిసెంబర్ 3న అక్కడ బాంబులు జారవిడిచాయి. దీనిలో ఎయిర్ బేస్ స్వల్పంగా దెబ్బతింది. యుద్ధంలో ప్రజల నైతిక స్థైర్యం దెబ్బతీయడం కోసం సాంస్కృతిక చిహ్నమైన తాజ్ మహల్ పై పాక్ దాడి చేయొచ్చని భావించారు. దీంతో ఆ మర్నాడే దానిని శత్రువు కంట పడకుండా పరిసరాల్లో కలిసిపోయే విధంగా చేసేందుకు ఒక ఆకుపచ్చడి జూట్ వస్త్రంతో కప్పిపెట్టారు. ఇక దాని సమీపంలోని లైట్లు మొత్తాన్ని ఆర్పేశారు. ఇలాంటి జాగ్రత్తలే ఎర్రకోట, కుతుబ్ మినార్, జైసల్మేర్ కోట వద్ద కూడా తీసుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా బ్రిటిష్ వారు జర్మనీ, జపాన్ విమానాలను తప్పుదోవ పట్టించేందుకు వెదురు పరంజాను ఏర్పాటు చేశారు. అసలు మాక్ డ్రిల్స్ ఎందుకు నిర్వహిస్తారు? ఇప్పటికే ఈ మాక్ డ్రిల్స్ లో పాల్గొవాలని శత్రు యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు దూసుకొస్తున్న వేళ ప్రజల సన్నద్ధత కోసం వీటిని నిర్వహించనున్నారు. దీనిలో సైరన్ అత్యంత కీలకమైనది. గగనతల దాడుల హెచ్చరిక వ్యవస్థల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు, వాయుసేనతో హాట్లైన్, రేడియో కమ్యూనికేషన్ ను వినియోగంలోకి తెచ్చేందుకు, కంట్రోల్ రూములు, షాడో కంట్రోల్ రూమ్ల పనితీరును పరీక్షించేందుకు, పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి, సంక్షోభ సమయంలో పౌరులు ఆత్మరక్షణ చేసుకోవడం కోసం వీటిని నిర్వహిస్తారు. బ్లాక్అవుట్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలను నేర్పించడం, వాటి ప్రభావాన్ని అంచనా వేయడం కోసం, అలాగే సివిల్ డిఫెన్స్ సర్వీసులను యాక్టివేట్ చేయడం, వాటి స్పందనను పరీక్షించడం, వీటిల్లో వార్డెన్ సర్వీసులు, అగ్నిమాపక, సహాయక తరలింపు ఆపరేషన్లు వంటివి ఉంటాయి. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్లాన్ల పనితీరును అంచనా వేసుకోవడానికి వీటిని నిర్వహిస్తారు. ఈ వ్యవస్థలు మొత్తాన్ని యాక్టివేట్ చేస్తారు. ఈ రోజు జరిగే డ్రిల్స్ లో కీలక పరిశ్రమలు, ప్రభుత్వ భవనాలు, సైనిక అవుట్ పోస్టులను, విద్యుత్ స్టేషన్లు, కమ్యూనికేషన్ హబ్స్ కేమోఫ్లాజ్ చేయడానికి కూడా సాధన చేయనున్నారు. ఉపగ్రహాలు, ఇతర గగనతల నిఘా నుండి తప్పించడానికి ఇలా చేయనున్నారు. ఇలాంటి మాక్ డ్రిల్స్ ను ఇటీవలి కాలంలో కొన్ని దేశాలు నిర్వహించాయి. 2025లో మార్చిలో తైవాన్ లో నిర్వహించారు. ఇక జపాన్ లో 2023 నవంబర్లో జరిగాయి. ఫిన్లాండ్ లో కూడా రష్యా ఆక్రమణ భయంతో మాక్ డ్రిల్ నిర్వహించారు.